మెదక్ జిల్లా రామాయంపేట వివేకానంద విద్యాలయంలో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అడవుల సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. అడవులలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ఏవైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని ఆర్పే ప్రయత్నం చేయాలని, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అడవిలో చెట్లు, జంతువుల రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. Today I want to tell about wildlife conservation. Firstly, wildlife refers animals, plants and all living organisms which are in forests. Wildlife give us medicines like Ayurvedam and etc. You can see when olden days the tribals here the disaster will be not only for the animals but also for our mother planet. For example, if the organism is not there in an ecosystem, the entire ecosystem will be damaged. Like they won't get the proper food, the scarcity of food we can observe in that type of ecosystem. లాస్ట్ ఇయర్ నేను ఏదైతే చెప్దామనుకున్నానో అవన్నీ చెప్పేసింది. అంటే యు ఆర్ వెల్ నో అబౌట్ వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్. ఎంత చక్కగా చెప్పిందంటే అసలు మనము ఫస్ట్ టైగర్స్ ఎక్కడ నుండి ఎట్లా, టైగర్స్ లేకపోతే వైల్డ్ లైఫ్ లేకపోతే ఎంత నష్టం ఉంటుంది, దానివల్ల ఏంటిది అనేది కన్క్లూడ్ చేసేసింది కంప్లీట్గా. ఫస్ట్ మరి ఏం చేపిస్తారు సార్ మీకు ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి ప్రజాపాలన డిపార్ట్మెంట్ ఇస్ దేర్, నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఇట్లా పెడతాను. అలా కాదు కదా, ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అరే అక్కడ అడిగి మంట పడ్డది అయితే అట్లీస్ట్ మాకు ఇంటిమేట్ చేయడమా, లేకపోతే స్వయంగా చిన్న ఫైర్ ఉంటే అక్కడనే కొమ్మతో కొట్టి ఆడిపోయడమా, అలాంటివి చేస్తే అంటే ఫారెస్ట్లో ఉన్న రీజనరేషన్, యంగ్ రీజనరేషన్ అంతా ఈ ఫైర్ ఇన్సిడెంట్ వల్ల చనిపోయే ప్రమాదం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.